పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పవిత్ర బుధవారము. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి ధ్యానాంశము: ఆశ హద్దు దాటితే జీవితం చేయి దాటినట్లే. ఒకవేళ యూదా ఇస్కారియోతు సంపద మీద, డబ్బుపైన ఆశ లేనట్లయితే, వ్యామోహం లేనట్లయితే ఏమి జరిగి ఉండేది? బహుశా యేసుక్రీస్తు అంత త్వరగా మరణించేవాడు కాదేమో. యూదా ఇస్కారియోతు అంత దారుణమైన మరణమునకు వెళ్ళేవాడు కాదు. జీవితంలో ప్రతి మనిషి కొన్నింటిని ప్రేమించాలి, కొన్నింటిని తిరస్కరించాలి, కొన్నింటిని ప్రతిక్షణం ఎదుర్కోవాలి మరియు కొన్నింటిని ప్రతిఘటించాలి. ఈ పవిత్ర వారంలో మనం ఎప్పుడైనా యూదా ఇస్కారియోతు జీవితాన్ని గురించి ఆలోచించామా? యేసు ప్రభువు యూదా ఇస్కారియోతును తన శిష్యుడిగా ఎన్నుకున్నప్పుడు అతడు చెడ్డవాడేమీ కాదు. ఇతరుల వలె అతడు కూడా మంచివాడే. కానీ అతడు తన ఆశలను, వ్యామోహాలను నియంత్రించుకోలేకపోయాడు. అధిక వ్యామోహము వలన సాతాను రూపంలో డబ్బే అతన్ని లోబరుచుకుంది, శాసించింది. అందుకే అతని జీవితం ఊహించిన మలుపు తిరిగింది, ఊహకు అందని విధంగా ముగిసింది. నేటి రోజులలో క్రైస్తవులుగా మనమందరం ప్రతిరోజు ఎన్నో విధాలైన ఆకర్షణలకు, వ్యామోహాలకు బానిసలం అవుతూ ఉన్నాము. కొన్ని సందర్భాలలో వ్యక్తులకు, అలవాట్లకు మరియు అపవాదికి బానిసలుగా మారుతూ ఉన్నాము. అందుకే మన జీవితం దుర్బలమవుతుంది. యూదా ఇస్కారియోతు వలె సాతాను ఆకర్షణలకు బానిసలు కాకుండా, సాతాను ఆకర్షణలను తిప్పికొడుతూ మనల్ని మనం నియంత్రించుకొని, మన ఆశలను, కోరికలను, వ్యామోహాలను అదుపులో పెట్టుకొని, దేవునికి, ఆయన మాటకు విలువనిస్తూ, ఆయన నిజమైన శిష్యులుగా జీవించుకుందాము. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.